అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ జీవితంలో సరసాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య, పెళ్లి కాకుండా ఉన్న ప్రేమికుల మధ్య మాత్రమే ఉంటాయనుకోవడం తప్పు. నవరసాలు మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. వాటి పాళ్ళు అటు ఇటు అంతే. ప్రతి ఘట్టంలోనూ సరసం చూడగలిగితే వైవాహిక జీవితం ఫలప్రదం. శేషగిరి, గిరిజ సీనియర్ సిటిజన్ భార్యాభర్తలు. ఊరికి కొద్ది దూరంలో చుట్టూ తోట ఉండేలాగా ఒక చిన్న ఇల్లు కట్టుకుని కాపురం ఉంటున్నారు. వెలితంతా పిల్లలు లేకపోవడమే. పెళ్లి తరువాత ఒక 10 ఏళ్ల దాకా పిల్లల గురించి కలలు కని కాచుకుని ఉండి తరువాత ఇక పుట్టని ఆనేసుకుని దేవుడు తమకు ఇచ్చిన ఈ జీవితాన్ని సమర్థవంతంగా గడపదలుచుకుని దానికి తగ్గట్టుగా తమ మనసులను మలుచుకున్నారు. ఇద్దరూ పనిచేసేవారు, రిటైర్ కూడా అయ్యారు. వచ్చే ఫంక్షన్ డబ్బులు వారిద్దరి నెలసరి ఖర్చులకు సరిపోయి అడపాదడపా ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏ తీర్థయాత్రకు వెళ్ళి రావడానికి సరిపోతున్నాయి. ఒక్కోసారి మిగులుతున్నాయి కూడా. వారున్న ఊళ్ళోనే కొంతమంది బంధువులు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు వీరింటికి రావడం, ఇలా సమయం ఎలాగో గడిచిపోతూ ఉంది. బంధువుల పిల్లల్లో కొందరు వీరికి దేనికైనా సహాయపడుతూ ఉండడం కూడా జరిగేది. శేషగిరి స్వతహాగా సాహిత్య వైపు ఆసక్తి కలిగినవాడు. ఆ ఊళ్ళో జరిగే సాహిత్య సభలకు, కవిగోష్ఠులకు తను సర్వీస్లో ఉన్నప్పుడే హాజరయ్యేవాడు. అలా ఏర్పడిన కొంతమంది స్నేహితులు సన్నిహితులయ్యారు. ఇప్పుడు వాడుకలోకి వచ్చిన ఫేస్బుక్, వాట్సాప్లలో కాలం గడపడం మరికొంత సులభమైంది ఆయనకు. ఊళ్ళోకి వెళ్ళడానికి ఒక స్కూటర్ ఉంది. అప్పుడప్పుడు ఇద్దరు వెళ్ళి రావడానికి కారు కూడా ఉంది. తనొక్కడే వెళ్తే చాలా మటుకు స్కూటరే వాడేవాడు. గిరిజకు పూజలు, పునస్కారాలపైన మక్కువ. ఎప్పుడైతే పిల్లల గురించిన ఆశలు కుమరిపోయాయో అప్పటి నుంచి దైవచింతన పైన ధ్యాస పెరిగింది. వ్రతాలు, నోములు, పూజలు అంటూ ఇంటి దగ్గర ఆడవాళ్లను కూడగట్టుకుని ఎప్పుడూ ఏదో ఒక దేవతా కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉండేది. రిటైర్ అయ్యాక ఇంటి దగ్గరి వెంకటేశ్వర స్వామి దేవళంలో సాయంత్రాలు వాళ్ల చేత లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణాలు చేయించేది. ఆలయ కార్యక్రమాలకు తప్పకుండా తన ముందుండేది. ఆమె కూడా ఫేస్బుక్, వాట్సాప్లలో ఉంటూ తనకు తోచిన సలహాలిస్తూ కాలనీలో తలమానికంగా తయారైంది. ఇలా ఇద్దరూ తమకు ఆసక్తి గల విషయాలపైన శ్రద్ధ పెంచుకుని పొద్దుపుచ్చుతూ పిల్లలు లేని లోటును మరవడానికి ప్రయత్నిస్తున్నారు. గిరిజ ఎన్నోసార్లు ఆత్రత పట్టలేక, ఇలా ఎన్నాళ్ళండి, రేపు మనకేమైనా అయితే ఎవరు చూస్తారు, మనకెవరున్నారు అనేది. శేషగిరి తమాషాగా, రోజు పూజిస్తావుగా, ఆయనే ఉంటాడులే, నువ్వు ఆయన్ని అసహాయురాలరా కావరా అని పిలిస్తే చాలు, వచ్చేసి ఏదో విధంగా సహాయం చేస్తాడు అనేవాడు సరదాగా. ఆమె అలిగి, మీకన్నీ తమాషాలే, దేవుడు ఎన్నడైనా దిగి వస్తాడేమిటి, అవన్నీ పురాణాల కాలంలోనే ముగిసిపోయాయి. ఇప్పుడు మన కష్టాలకు పరిష్కారాలు మనమే వెతుక్కోవాలి. నాకేమైనా అయితే మీరు అన్నీ చూసుకుంటారని నాకు నమ్మకమే, కానీ మీకేమైనా అయితే నేను ఎలా చూసుకోను, బయట పనులు నాకు అంతగా రావు అనేది. అదేమిటి, నువ్వు సర్వీస్ చేసి రిటైర్ అయ్యావుగా, నీకు రాకపోవడం ఏంటి, నీకు భయం అంతే. ఒకసారి నాకేమైనా అయితే కానీ నీకు నీ కెపాసిటీ అర్థం కాదు అనేవాడు. ఆమె కంగారుగా, తదాస్తు దేవతలుంటారట, ఊరుకోండి, ఎప్పుడు అపశకనం మాటలే అని కసురుకునేది. అందుకైన సరదాగా, సతీ సావిత్రి మాదిరి నీ పాతివ్రత్యాన్ని అడ్డువేయవయ్యు అంటూ ఉమ్మడి కుటుంబంలో తిలకంగారు పాడిన అమరులెటులైనా సంతానమందవచ్చు అనే పద్యాన్ని రాగయుక్తంగా పాడి ఆమెను నవ్వించేవాడు. తామిద్దరే అనే భావన ఇద్దరిలోనూ, అది శేషగిరిలో అయితే మరీను పాతుకుపోవడం వల్ల ఇద్దరూ సరదాగా ఒకరిపై మరొకరు చలోక్తులు వేసుకుంటూ కాలం గడిపేవారు. శేషగిరి మాటల్లో ఎక్కువగా సరసం తొంగి చూసేది. పెళ్ళైన కొత్తలోని శృంగారపు గడియలను గుర్తు చేసేవాడు. మొదటిసారి దీపావళికి తన అత్తగారింటికి వచ్చినప్పుడు గిరిజ దొరకకుండా తప్పించుకు తిరగడం, కాపు వేసి బాత్రూమ్ తలుపు దగ్గర గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకోవడం గుర్తు చేసేసరికి గిరిజ ఆ వయసులోనూ బుగ్గలు ఎర్రగా చేసుకునేది, ముద్దుగా కసురుకునేది, లోపల మురిసిపోయేది. తమ శృంగార జీవితం చాలా సరసమయంగా సాగిందని ఆమెకి తెలుసు. ఇద్దరే కాబట్టి హద్దులు లేకుండా పడక గదిని ఏలేవారు. కానీ ఆ తదాస్తు దేవతలెవరో కానీ వీరి మాటను విననే విన్నట్టుంది. ఒకరోజు రాత్రి ఏదో సాహిత్య సభకు వెళ్ళి వస్తూ శేషగిరి స్కూటర్కి ప్రమాదం జరిగి అతడి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. స్నేహితుల సహాయంతో ఆసుపత్రికి చేర్చడం, మరుసటి రోజు ఆపరేషన్ చేసి బోల్టులు బిగించడం జరిగింది. తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక పడకపైనే ఉండాల్సి వచ్చింది శేషగిరికి. బాత్రూమ్కి వాకర్తో నిదానంగా వెళ్ళవచ్చని డాక్టర్ చెప్పడంతో ఆ సమస్య లేకుండా పోయింది. కానీ మిగతావన్నీ బెడ్ పైనే జరగసాగాయి. దాంతోపాటు బంధువుల రాకపోకలు, పరామర్శలు, వచ్చిన వాళ్ళకి టీ కాఫీలు పెట్టి ఇవ్వాల్సి రావడంతో గిరిజ కూడా అలసిపోసాగింది. వచ్చిన వారందరూ ఒకే వరుస ప్రశ్నలు. ఇదేంటి ఇలా అయ్యింది శేషు, చూసుకోలేదా, వాడే వచ్చి కొట్టాడా, కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివాడు వెదవైతే మనమేం చేస్తాంలే, ఇలాంటివి. ఎవరొచ్చి కూర్చున్నా ఇవే ప్రశ్నలు. వాటికి అవే బదులిచ్చి శేషగిరికి విసుగొచ్చేసింది. లాభం లేదు, గేరు మార్చాలి. వీళ్ళిలా తనపైన జాలి చూపుతూ పోతే తన ఉత్సాహమే జావగారేటట్టుంది. అదే కాకుండా అన్ని పనులు చేసుకుని అలసిపోతున్న గిరిజ కూడా నిరాశ చెందవచ్చు అనుకున్నాడు.
మరుసటి రోజు వచ్చి కూర్చుని తనతో ఇవే ప్రశ్నల బాణాలు కురిపించిన స్నేహితుడితో, మెల్లగా నీకు ఒక రహస్యం చెప్తాను విను. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి గురు. ఎంతసేపు ఆరోగ్యం కాపాడుకున్నాను, యోగా చేస్తాను, వాకింగ్ చేస్తున్నాను, ముక్కు చీది ఎరగను అనడమే తప్ప ఇలా బెడ్ మీదే పడుకున్నప్పుడు దొరికే థ్రిల్ గురించి ఎవరైనా ఆలోచించారా? చెప్పు చూద్దాం. గురు, నీకు నీ భార్య పళ్ళుతోమి ఎన్నాళ్ళయింది? స్నానం చేయించి ఒళ్ళు తుడిచి ఎన్నేళ్ళయింది? అలా స్నానం చేయించి నీ ఒళ్ళు తుడిచేటప్పుడు ఆమె మెత్తని చేతులు నీ ఒంటి మీద పరిగెడుతూ ఉంటే నా అనుభవం నీకు కలిగి ఎన్నాళ్ళయింది? ఇప్పుడు నేను చెప్తూ ఉంటే ఇలాగే వెళ్ళి మీ ఆవిడ్ని స్నానం చేయించమని అడగాలనిపిస్తుందా లేదా? నిజం చెప్పు అన్నాడు. ఆ స్నేహితుడు ముఖం చాటంత చేసుకుని, నువ్వన్నది నిజం గురు, కానీ ఇంట్లో ఎవరో ఒకరుంటారు. మేము అబ్బాయితో ఉంటున్నాం కదా, ఏకాంతం కుదరదు. అయినా 60లో పడిన తర్వాత కృష్ణారామ అనుకోకుండా ఇలాంటి థ్రిల్ల గురించి మాట్లాడతావేంట్రా నువ్వు అన్నాడు. దానికి శేషగిరి, గురు, మన వాళ్ళు ఆశ్రమాల గురించి చెప్పింది ఒకసారి గుర్తుకు తెచ్చుకో. బ్రహ్మచార్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, చివరగా సన్యాసాశ్రమం. వానప్రస్థంలో భార్యాభర్తలు ఇద్దరూ తమ రాజ్యాలను, ఆస్తులను పిల్లలకిచ్చి తాము అడవులకు వెళ్ళిపోతారు. అక్కడ కూడా భార్య తోడుంటుంది. ఇద్దరే ఉంటారు. మరీ ఉత్త కృష్ణారామ అని మాత్రమే అనుకుంటారా? గతాన్ని నెమరు వేసుకోరా. అదీకాక ధర్మపదంలో చేరుకునే శృంగార శాస్త్రాలకు సమ్మతమే కదా. భార్యాభర్తలు కూడా సన్నిహితంగా ఉండడానికి లోకానికి భయపడాలా? మనం ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనుకుని మన సంతోషాన్ని వదులుకుంటాం. ఇంత వయసు వచ్చినా ఈ పిల్ల చేష్టలు ఏమిటి అని అనుకుంటారేమోనని భయం. తరువాత ఈ వయసుకు ఇవి చేయాలి అని అలిఖిత నియమాలు. నేను మాత్రం ఈ నా కాలు విరిగిన స్థితిని ఎంజాయ్ చేస్తున్నాను అనుకో అని ఉపదేశించేటప్పటికీ ఆ స్నేహితుడికి ఎలా పరామర్శించాలో అర్థం కాక మెల్లగా జారుకున్నాడు. ఏమిటండి మీరు? ఎవరితో ఏం చెప్పాలో తెలియదా? మనమిద్దరి మధ్య జరిగేది వాళ్ళందరికీ చెప్పారా అంటూ కోప్పడింది గిరిజ. అదేమిటో, ఇందులో మన ఇద్దరి మధ్య మాత్రమే జరిగేదేముంది? నాకు స్నానం చేయించడం రహస్యమా? బయటకు తీసుకువచ్చి నా ఒళ్ళంతా తుడిచేది రహస్యమా? ఒకవేళ నువ్వు చేయిస్తున్నావంటే ఎవరైనా ఆక్షేపణ చేస్తారా? చేసేవాళ్ళు వచ్చి చేయిస్తారా ఏమిటి అని దబాయించాడు. గిరిజకేం చెప్పాలో తోచలేదు. అతడు చెప్పే మాటల్లో నిజమున్నా ఎందుకో వచ్చిన వాళ్ళకి చెప్పడం గురించి మనసు ఒప్పుకోవడం లేదు. అంతలోనే శేషగిరి కొంటెగా, గిరి, నువ్వు దబాయిస్తున్నావు, కానీ నాకు దగ్గరగా మసలడం నీకు మాత్రం బాగుండలేదా చెప్పు? ఎన్నాళ్ళయింది మనం ఇలా దగ్గరగా మసలి? అసలు ఇలాంటి సందర్భాలు వస్తే కానీ ఇలాంటి సన్నిహితంగా ఉండే అవకాశాలు రావేమో అన్నాడు. గిరిజ గాబరాగా అతడి నోరు మూసి, కావలిస్తే ఇంకా దగ్గరగా ఉండే సన్నివేశాలు కల్పించుకుందాం, కానీ వాటి కోసం మీకు ఇలా ప్రమాదాలు మాత్రం కావాలని కోరుకోకండి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. శేషగిరి భార్యని అనునయిస్తూ, నేను ఉడికించడానికి అన్నాను, కానీ నాకు మాత్రం ఇలా కాలు విరగొట్టుకుని మంచాన పడాలని ఉందేమిటి? కళ్ళు తుడుచుకో అంటీ పొదవి పట్టుకుని హత్తుకున్నాడు. ఆయన గుండెల్లో ఒదిగిపోయింది గిరిజ. అంతవరకు వాళ్ళిద్దరి ఈ సన్నిహిత సన్నివేశాన్ని గమనిస్తున్న సూర్యుడు మొహం ఎర్రగా చేసుకుని పశ్చిమాద్రిలో తప్పుకున్నాడు. అప్పుడే వీస్తున్న చల్లగాలి వారిద్దరిని మరింత దగ్గరగా చేసింది.